వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీలో మరో భారీ పరిశ్రమకు రంగం సిద్ధమైంది. దాదాపు 1000 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఎయిర్ కండిషనింగ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ రిఫ్రిజరేషన్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా 3000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. 39 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు సుస్థిరమైన శక్తి సామర్థ్యం గల కూలింగ్ సొల్యూషన్పై దృష్టి సారిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. క్యారియర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుందరేశన్ నారాయణన్, శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి లీజు దస్తావేజుపై సంతకాలు చేశారు. క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ రిఫ్రిజరేషన్ లిమిటెడ్ సంస్థ ప్రపంచ అగ్రగామి అయిన క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్లో ఒక భాగం. క్యారియర్ సంస్థ 1000 కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి ఒక బలమైన నిదర్శనమన్నారు మంత్రి నారా లోకేష్. క్యారియర్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. కేవలం 8 నెలల్లోనే ప్రాజెక్టు ఖరారు నుంచి భూ కేటాయింపు ప్రక్రియ పూర్తి చేశామన్నారు. 39 ఎకరాల తయారీ కేంద్రం 3000కు పైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని మంత్రి లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను భారతదేశపు అగ్రగామి ఎయిర్ కండిషనింగ్ తయారీ కేంద్రంగా పటిష్టంగా నిలబెడుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన క్యారియర్ సంస్థ తొలుత హర్యానాలో ప్లాంట్ పెట్టేందుకు సిద్ధమైంది. అయితే ఎయిర్ కండిషనింగ్ తయారీకి భారతదేశంలోనే అగ్రగామి కేంద్రంగా శ్రీ సిటీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరును గుర్తించిన క్యారియర్ సంస్థ ప్రతినిధులు ఈ ప్రాంతంలో ప్లాంట్ స్థాపించేందుకు ముందుకు వచ్చారు. ఈ నిర్ణయంతో యువతకు ఉపాధి అవకాశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుందని లోకేష్ వెల్లడించారు.